రియాక్షన్ వీడియో చెయ్యొచ్చులే కానీ చెయ్యాల్సినంత గొప్ప ట్రైలర్ లాగా నాకైతే అనిపించలేదు భయ్యా. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? స్కూలీ అఫీషియల్ ట్రయలర్ అయితే వచ్చింది. రియాక్షన్ చేయనా వద్దా? మొత్తం దగ్గర 3 నిమిషాల 7 సెకండ్లు ఉంది. ఇక ప్రతి క్యారెక్టర్ని జస్ట్ అలా ఇంట్రడక్షన్ చేసుకుంటూ పోయిండు. రియాక్షన్ వీడియో చెయ్యొచ్చులే కానీ చెయ్యాల్సినంత గొప్ప ట్రైలర్ లాగా నాకైతే అనిపించలేదు భయ్యా. నిజం చెప్తున్నా. ఫస్ట్ టైం లోకేష్ కనకరాజు ట్రైలర్ కటింగ్ మీద నేనైతే డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే ఒక విక్రమ్ ట్రైలర్ ఎలా ఉంటుంది, లియో ట్రైలర్ ఎలా ఉంటుంది, ఖైదీ ట్రైలర్ ఎలా ఉంటుంది, లియోలో హరోల్డ్ దాస్ని యాంటోనీ దాస్ని ఇంట్రడ్యూస్ చేసేటటువంటి టీజర్స్ ఎలా ఉంటాయి, అంతేందుకు కూలీ ఎర్రంగం మద్దన్నగమ్మే అని చెప్పి ప్రతి ఒక్క క్యారెక్టర్ని వెనక నుండి చూపించినప్పుడు ఆ కటింగ్ ఎలా ఉంది, ఆ ఎలివేషన్ ఎలా ఉంది, అదంతా కూడా ట్రైలర్లో మిస్ చేసిండు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. ఇంకోటి కూడా కలిగింది, ఇది వార్ 2కు పోటీయా అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. ఓకే, మీరు కామెంట్ బాక్స్కి వెళ్ళి నన్ను మెంగాల్సిన అవసరం లేదు, రేపు మాట్లాడతా చూడండి. మొట్టమొదటి ఏంటంటే స్టోరీ అనేటటువంటిది రివీల్ అయిపోతుంది. చూసుకున్నట్టయితే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ 6 మెయిన్ యాక్టర్స్ అయితే ఎందులో నటిస్తున్నారు. ఎవరిని తీయనో ఎవరిని పెట్టనో వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళైతే తోపులు అనమాట. వీటన్నిటికన్నా మించి మన నాగార్జున సార్ ఉంటాం, మన అది కాక రజనీకాంత్ గారు సరసన నటించడం ఫస్ట్ సినిమా అనమాట. ఇంకా అమీర్ ఖాన్ బాలీవుడ్ నుండి నటించడం, వీటన్నిటి వల్ల సినిమా మీద హైప్ అయితే జై అని పెరిగింది. ప్రతి ఒక్కడు కూడా లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరా అన్నా కానీ పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోడు అని అంటే అక్కడ ఎవరిని తీయలేము. రజనీకాంత్ని తెద్దామా, నాగార్జున సార్ని తెద్దామా, ఉపేంద్ర గారిని తెద్దామా, సత్యరాజ్ని తెద్దామా, అమీర్ ఖాన్ తెద్దామా, అండ్ మన ఉన్నారు కదా కన్నడ యాక్టర్ తన తెద్దామా, ఎవరిని తీయలేం. అది కాక శృతి హాసన్ పెట్టారు, ఇంకొక గెస్ట్ రోల్ కూడా ఉందంట. ఇంకా వీళ్ళందరినీ పెట్టి ఓకే వీళ్ళందరూ సంబంధం లేదు బ్రో, ఏదో వస్తుంటారు గొర్రెల మందలాగా వీళ్ళని పట్టించుకోవాల్సిన మన అవసరం లేదు అని అంటే డైరెక్టర్ని తక్కువ అంచనేద్దామా. లోకేష్ కనకరాజు తీసింది సినిమాలు భయ్యా. ఈ నగరం అనేటటువంటి ఒక సినిమా తీసిండు, ఖైదీ తీసిండు, విక్రమ్ తీసిండు, లియో తీసిండు. జస్ట్ 4 సినిమాలు తీసిండు. ఇది 5వ సినిమా రజనీకాంత్ గారితో. ఎంత హైప్ ఉందంటే అంత హైప్ ఉంది, పెద్ద పీక్స్కి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కళ్ళు లోకి అని కలవరిస్తున్నారు. మనం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన ఒక తమిళ డైరెక్టర్ అనేటటువంటి విషయం మర్చిపోయారు. అక్కడ రజనీకాంత్ ఉన్నాడు, నాగార్జున ఉన్నాడు, అనిరుద్ ఉన్నాడు, వాళ్ళందరినీ వదిలిపెట్టి ఒక్కటే నినాదం లోకి అని అరుస్తున్నారు. సో లోకేష్ కనకరాజుని అసలుకే తీసేసేది లేదు. ఇంకా వీటన్నిటికన్నా మించి అనిరుద్ మ్యూజిక్ వేరే లెవెల్ మ్యూజిక్. ఆల్రెడీ ఆ పవర్ హౌస్ సాంగ్ అయినా, మోనికా సాంగ్ అయినా, అండ్ చింగితే తిక్క అని చెప్పి ఒక సాంగ్ రిలీజ్ చేసినాక నాకైతే అనిపించలేదు. కాబట్టి ఇక ఇటు కాస్ట్ని తీసేయలేం, ఇటు డైరెక్టర్ని తీసేయాలి, ఇటు మ్యూజిక్ డైరెక్టర్ని తీసేయాలి. ఆల్రెడీ రజనీకాంత్ గారు అంటే ఆయనకి చాలా పిచ్చి అనమాట లోకేష్ కనకరాజ్కి. దానివల్ల కూడా భయంకరంగా ప్లాన్ చేస్తున్నామని చెప్పి నేను దిగ్గల్లి ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఈ ట్రైలర్ కటింగ్ అయితే కంప్లీట్లీ డిసప్పాయింట్ అనమాట. అంటే లోకేష్ కనకరాజ్ గారికి నేను చెప్పే అంత టోనీ కదలే, కానీ సినిమా గురించి నేనే మాట్లాడలే. సినిమా అనేటటువంటిది రిలీజ్ అయ్యాక మనం క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓన్లీ నేను ట్రైలర్ గురించి మాట్లాడతా, మీరైతే అది గమనించాలి అనేటటువంటిది నా ఫీలింగ్ అనమాట. మొదట ట్రైలర్ చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా ఇల్లీగల్ పనులు చేస్తున్నారు సార్. వాళ్ళు చేసేటటువంటి బిజినెస్ వల్ల ఎలా వాళ్ళకి కుప్పలాది డబ్బులు వస్తున్నాయి అంటే నేను అసలుకే ఒప్పుకోను. మనకు తెలియకుండా ఏదో ఒక ఇల్లీగల్ పని వాళ్ళు చేస్తున్నారు అనేటటువంటిది అయితే మనకు చెప్పారనమాట. సో ఆ ఇల్లీగల్ పని ఏంటంటే మనకు పెద్ద రివీల్ అవసరం లేదు. గోల్డ్ స్మగ్లింగ్. కేజీఎఫ్ లాగా ఒక ప్రాంతం ఉంటుంది అనమాట. ఆ ప్రాంతంలో చూసుకున్నట్లయితే గోల్డ్ విపరీతంగా దొరుకుతూ ఉంటుంది. దాన్ని గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకునేటటువంటి టైంలో మన నాగార్జున సార్ వెళ్ళి దాన్ని అంతా కూడా ఆక్యుపై చేస్తారు. సో అక్కడంతా కూడా గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుంది కదా. ఎగ్జాంపుల్ కేజీఎఫ్ అనుకోండి, మన నాగార్జున గారు చూసుకున్నట్లయితే గరుడ లాంటి ఒక వ్యక్తి అనమాట. అండ్ దానికి వానరం కాపలా కావాలి కాబట్టి మన కన్నడ హీరో నికా అని చెప్పి సాంగ్ వేసింది కదా, తన పేరు గుర్తొస్తా అందుకే ఇలా చెప్తాను అనమాట. తన్ని వారంలో లాగా అక్కడైతే కాపలా పెట్టిండు. అక్కడంతా కూడా కూలి పని చేస్తూ ఉంటారు. అక్కడంతా కూడా గోల్డ్ తొమ్మి వాడిని బిస్కెట్ లాగా మార్చే కంటైనర్లో దేశ విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి సొమ్మును వేరే దేశాలకైతే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంతమటికి మీకు క్లారిటీ ఉంది కదా. ఇదే అనమాట మనకు ట్రైలర్లో చూపించింది. అందుకే ట్యాగ్ ఒక క్యారెక్టర్ వస్తూ ఉంది. అండ్ వీళ్ళు నాగార్జున గారు ఎక్స్పెక్ట్ చేసేది 100% అమీర్ ఖాన్ అనుకోవచ్చు అనమాట. అమీర్ ఖాన్ చూసుకున్నట్లయితే 2 డేంజర్. తను అక్కడ ఉండి ఒక ఎడార్లాగా ఉంది, తను చుండేటటువంటి ప్రాంతం ఒక ఇంట్లో అయితే తనుండో అక్కడుండి ఒక ప్రపంచాన్ని లీడ్ చేస్తుండో అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక క్లారిటీ ఉండండి. నాగార్జున గారు, మన అమీర్ ఖాన్ అండ్ మన ఆయన వీళ్ళు చూసుకున్నట్టయితే 3 పార్ట్నర్స్ అనమాట. వీళ్ళు కేజీఎఫ్ లాంటి ఒక ప్రాంతాన్ని కనిపెట్టి అక్కడ ఉన్న కూలీలు ఆల్మోస్ట్ 1600 మంది కూలీలు ఉన్నారు అనేటటువంటి ట్రైలర్లో చెప్పారు. వాళ్ళ దగ్గర గోల్డ్ స్మగ్లింగ్ చేసి ఏం చేస్తుండే అనేటటువంటి ఇదనమాట. వాళ్ళకి తెలియదు ఏంటంటే దాంట్లో ఇంకో వేరేది ఉందన్నమాట. ఉదాహరణకి సత్యరాజ్ గారు, ఆయన ఏమో సైంటిస్ట్ లాగా కనపడుతుంటారు. ఆయన ఏంటంటే దాంతోపాటు ఒక ఎలక్ట్రిక్ వస్తువుని మన కరెంటు కనిపెట్టే ఏదో ఒక
ఒక యునిక్ వస్తువుని అయితే కనిపెడతాడో ఆ యునిక్ వస్తువు నడవాలి అని అంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో దొరికేటటువంటి ఒక పదార్థం కావాలి. సో ఆ పదార్థం మీద రీసెర్చ్ చేయడానికి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతారు అనమాట. చూసుకున్నట్టయితే మన సత్యరాజ్ గారు అండ్ ఉపేంద్ర, మన రజనీకాంత్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. శృతి హాసన్ చూసుకున్నట్లయితే సత్యరాజ్ గారు వల్ల ఒక కూతురు అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ విధంగా మా నాన్ననే అక్కడ మన సత్యరాజ్ అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్యాంగ్ తనైతే మొట్టుబడతారు, అంటే చచ్చిపోవచ్చు లేదా కిడ్నాప్ చేయొచ్చు. వాళ్ళ కోసం మన రజనీకాంత్ గారు కూలీ వేషం వేసుకొని వాళ్ళలో కలిసి పని చేస్తారు అనమాట. ఎందుకు పని చేస్తాడు? సత్యరాజ్ని కాపాడడం. ఎందుకు కాపాడాలనుకుంటాడు? శృతి హాసన్ వచ్చి తన దగ్గర ఏడ్చిద్ది, మా నాన్న మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా అంకుల్, వెళ్ళి మా నాన్న కాపాడని అంటే అప్పుడు ఆయన వెళ్ళి కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాపాడేటటువంటి ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి గోల్డ్ వాల్యూ ఏంటి అనేటటువంటి తెలుసుకుంటాడు. వాళ్ళు చేసేటటువంటి అక్రమాలు అంటే ఏంటి అనేటటువంటి తెలుసుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళు ఎలా మొట్టు పెట్టాలి అనేటటువంటి చూస్తారు, ప్రభుత్వానికి ఎలా న్యాయం చేయాలనేటటువంటి చూస్తారు. క్లైమాక్స్లో చూసుకున్నట్లయితే ఆయన నాట్ జస్ట్ ఏ కూలీ, ఆయన వచ్చింది సత్యరాజ్ గారి కోసం కానే కాదు, ఆయన ఇంకేదో స్పెషల్ ఆపరేషన్ కోసం వచ్చిండు. ఆయన ప్రభుత్వమే పప్పు ఉండొచ్చు, లేదా ఆయన ఒక ప్రభుత్వ అధికారి ఉండొచ్చు అనేటటువంటిది ఎండింగ్ అనమాట. ఇంతమటికి అయితే నాకైతే సినిమా క్లారిటీగా అర్థమైంది. ఇది మించి నేనైతే ఇంతకు మించి ఏమైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేయండి. ఇంకా ఎల్సీయూ అని అడుగుతున్నారు చాలా మంది. ఎల్సీయూ పెడితే మట్టికి సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, లోకేష్ కనకరాజ్ గారు మీకు తెలుగు అర్థమైతే ఎవడైనా సరే ఈ క్లిప్ను కట్ చేస్తే కనీసం తమిళ్లో డబ్బింగ్ చేసినా సరే ఆయన దాకా వెళ్ళేదాకా షేర్ చేయండి. మీరు ఎల్సీయూని కానీ కూలీ సినిమాలో కనెక్ట్ చేశారంటే సార్ నిజంగా 1000 కోట్లు అనేటటువంటిది జాక్ పాట్ సార్. మీరు లియో అప్పుడు చాలా ఫీల్ అయ్యారు, సినిమా మీరు చాలా ఎఫెక్ట్స్ పెట్టారు, కానీ మీరు ఆ కనెక్ట్ చేసేటటువంటి దాంట్లో అయితే ఇదయ్యారు అనమాట. మేము ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికి మీరు 10 times ఎక్కువ తీయాలి. అంతేగాని మేము ఒక 10 ఎక్స్పెక్ట్ చేస్తే మీరు 5-3 తీయాలా సార్. అదే జరిగింది. లియో అనేటటువంటిది దాని కనెక్షనే కాదంటలే, కానీ ఏం చేశారంటే అది సరిగ్గా కనెక్ట్ చేయలేదు. అదేవిధంగా కూలీలో అలా తప్పు చేయకుండా ఏదో ఒక మంచి మిస్టరీ పెట్టి అమీర్ ఖాన్కి ఎల్సీయూకి ఏదో సంబంధం ఉంది, నాగార్జున గారికి ఎల్సీయూకి ఏదో సంబంధం ఉంది, నాగార్జునకి మన రోలెక్స్కి ఏదో సంబంధం ఉంది అనేటటువంటి ఒక మిస్టరీస్ని కానీ మీరు క్రియేట్ చేస్తే 1000 కోట్లు రాకపోతే నాకు కాల్ చేసి అడగండి, మీరు నా ఇంటర్ అడ్రస్ ఇస్తా, నెంబర్ కూడా ఇస్తా. ఇది మట్టికి ఓపెన్ ఛాలెంజ్ అనమాట. ఇదే నేనైతే ఎక్స్పెక్ట్ చేసేది. సో ఇప్పటిదాకా అయితే ట్రైలర్ అంత గొప్పగా అనిపించలేదు, ట్రైలర్ కటింగ్ కూడా అంత అనిపించలేదు. అనిరుద్ధుని అందరూ నెత్తిన పెట్టుకోవడం వల్ల ట్రైలర్ కూడా సరైనటువంటి బీజం లేదనమాట. ఆ పాట ఏందో అదంతా కూడా నాకైతే ఎక్కలేదు ఫ్రెండ్స్. ఇది మట్టికి క్లారిటీ చెప్తా. అనిరుద్ధు డిసప్పాయింట్ చేసిండు, ట్రైలర్ కటింగ్ డిసప్పాయింట్ 100% చెప్తున్నా. సినిమాని చూసే మాట్లాడాలన్నమాట. సినిమాలో ఇంకా బిగ్గెస్ట్ సీన్స్ ఉండొచ్చు. ఆల్రెడీ లీక్ అయినటువంటి నాగార్జున గారు సూన్ చేస్తేనే ఇప్పటికే ఉచ్చబడింది అనమాట. నాకు అప్పటికి కూడా నాగార్జున గారి మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళన్నింటిని మ్యాచ్ చేసిన అనిపించింది. ఇంకా పచ్చిగా చెప్తున్నా, నీట్గా నిజాయితీగా చెప్తున్నా, వార్ 2 ట్రైలర్ని మ్యాచ్ కూడా చేయలేకపోయింది. వార్ 2లో 2 క్యారెక్టర్స్, అటు అమెరికా మన హృతిక్ రోషన్కి సరైనటువంటి ఎలివేషన్ పడ్డాయి, ఎన్టీఆర్ కూడా తోపు ఎలివేషన్ పడ్డాయి, అండ్ మ్యూజియం కూడా బాగానే ఉంది. విఎఫ్ఎక్స్ అంతా బాగుంది. ఇదంతా కూడా న్యాచురల్గా తీసినటువంటి సినిమా. విఎఫ్ఎక్స్ షార్ట్స్, సిజిఐ షార్ట్స్ అసలు వాళ్ళలేదు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. దీనివల్ల ఏమైతే అనేటటువంటి చూడాలి. నేనైతే ట్రైలర్ విషయంలో డిసప్పాయింట్ అయినా, సినిమా విషయంలో కాకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మీకు ఏ విధంగా అనిపించింది ట్రైలర్ అనేటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఓజీకి సంబంధించి సాంగ్ రివ్యూ చేశా, అది కూడా వెళ్ళి చూసేయండి. మన ఛానల్ ఎండ్ స్క్రీన్ లేదా పైన ఐ బటన్ క్లిక్ చేసి చూసేయండి. బై బై, నమస్కారం.